నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు జిత్తుగ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జయహో బీసీ బహిరంగ సభ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాలకృష్ణ, బీసీ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11, 12 వార్డులు పర్యటించిన పెళ్లి సూర్యప్రకాష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 25 స్కీములు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న రాజమహేంద్రవరం వేమగిరిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత సింహ గర్జనను విజయవంతం చేయాలని కోరిన దళిత నాయకులు. ప్రతి ఒక్కరూ కృషి పట్టుదలతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని పల్లెపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చోడిశెట్టి మీరా సాహెబ్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు చీకట్ల లక్ష్మీనారాయణ అన్నారు. కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పూర్వపు విద్యార్థి కాజులూరి ఉమామహేశ్వరరెడ్డి ఇటీవల నిర్వహించిన పోలీస్ ఎంపిక పరీక్షలో ప్రతిభను చాటి పోలీస్ శాఖలో ఎస్ఐగా ఎంపికైన సందర్భంగా పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉమామహేశ్వరరెడ్డిని అభినందించారు. అనంతరం ఉమామహేశ్వరరెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాజులూరి మూలారెడ్డి, ఉపాధ్యాయులు కుమారశ్రీ, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్, భానుప్రకాశ్, షరీఫ్ మాస్టర్, రాఘవరెడ్డి, అన్నపూర్ణ, మహేశ్వరి, కామేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, ఎస్ఎంసీ చైర్మన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఈరోజు పిల్లలు చూడండి ఎంత ఇదిగా ఉన్నారో. మీరంతా కూడా మరి ఇస్రో గురించి తెలుసుకుని, అట్లాగే చంద్రయాన్ అయిన తర్వాత ఆదిత్యాలు విన్నారు కదా, ఆదిత్యాలు నన్ను సూర్యుడి దగ్గరికి ఇంకొకటి పంపించాం లేదా? ఆదిత్యాలు చూసారా లేదా? ఎవరైనా తెలుసా? ఆదిత్యాలు ఇంటికి సూర్యుడి దగ్గరికి, చంద్రుడి దగ్గరికి వెళ్ళాం. మంగళయాన్ తెలుసు కదా, పిలికరణి పంపించాం కదా. చంద్రయాన్ ద్వారా ఫస్ట్ టైం మనం చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని చెప్పి మనం ఉనికి ఇస్రో కనుక్కోదు. అవునా? ప్రపంచం మొత్తం మీద కనుక్కున్నది ఎవరు? చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని మన భారతదేశం. మన గర్వకారణం. అవునా? మన గర్వకారణం అయితే ఎట్లా మనం ప్రేజ్ చేయాలి? మన ఇస్రో, మన భారతదేశం. అది చంద్రయాన్ 1. మన చంద్రయాన్ 3 ఎక్కడికి పంపించాం? మనం దక్షిణ ధ్రువం నుంచి పంపించాం కదా. దక్షిణ ధ్రువంలో ఎవరు చంద్రుల్లోకి ఇంతవరకు ఎవరు పంపించలేదు. అది కూడా ఇండియా ఫస్ట్ టైం పంపించాం. ల్యాండర్ దిగింది కదా, దిగిందా లేదా? అక్కడ దిగి అది కూడా ప్రపంచంలో మొదలైపోయింది. అట్లాగా ఒకే మాట 105 శాటిలైట్లు పంపించాము. ఒకే మాట. అది కూడా గ్రేటే కదా. మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటాం. ఇస్రో అంటే మీ చిన్నపిల్లలు కూడా ఇస్రో చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. మీరు ఇస్రోకి అప్లై చేస్తే ఇస్రోలో కూడా మీకు యువిదాన్ ప్రోగ్రామ్ ఉంది. దాని ప్రకారం అప్లై చేసుకుంటే స్టేట్ ఇద్దరు చెప్పండి, మీకు పిల్లలు సెలెక్ట్ చేసి ఇస్రోలో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. పిల్లలు ఏమో సెటిలైట్ లాంచ్ చేయండి, ఇస్రో తీసుకెళ్తే చూడడానికి అవకాశం ఇస్తారు. అలాంటివన్నీ నేను సార్కి క్లాస్లో చెప్తాను. అవన్నీ సార్ తర్వాత మీకు తెలియజేస్తారు. ఒక నిమిషం. మనకి సెటిలైట్ లో ఆకాశం నుంచి చిత్రాలు తీస్తారు, తెలుసు కదా. సెటిలైట్ పిక్చర్స్ విన్నారా? ఎస్ ఆర్ నో?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11, 12 వార్డులు పర్యటించారు. వార్డు పర్యటనలో సూర్యప్రకాష్కు వార్డు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపించారు. పూలమాలలు వేసి హారతులిచ్చి దుస్సాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సూర్యప్రకాష్కు గడప గడపకు వెళ్లి జగనన్న సంక్షేమాన్ని వివరించారు. వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 2 రోజులుగా గడప గడపకు పర్యటించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరామని తెలిపారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. రేపు ఉదయం 9 గంటలకు ఆరోగ్య మీరు అలా వచ్చి మాట్లాడేసి ఎప్పుడు మా తమ్ముడు అది అలా బాగానే కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఇది కోఆపరేటివ్ ఎప్పుడు ఉంటారు. మీకు ఎప్పుడు కూడా గడపకు కార్యక్రమంలో భాగంగా గత 2 రోజుల నుంచి రామచంద్ర పట్టణంలోని పర్యటించడం జరుగుతుంది. నిన్న వైఎస్ఆర్ నగర్, అదేవిధంగా గాంధీనగర్లో రాజ్భవన్ నగర్ ప్రతి గడప గడపకు తిరగడం, ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఏమంటే ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, కింద స్థాయిలో సమస్యలు ఏమన్నా ఉన్నాయో, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, వారికి సమస్యలు ఏముంటే తెలుసుకోవడం, ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదా, సంక్షేమ పథకాలు ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరని వారికి వివరించడం, ఓ పక్కన సంక్షేమ పథకాలు వివరిస్తున్నాం, ఓ పక్క సమస్యలు తెలుసుకోవడం. ఈరోజు బ్రాడీపేటలో తిరగడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నాం. ప్రతి ఒక్క గడప గడపకు తిరగడం జరుగుతుంది. ప్రజల్ని సమస్యలు తెలుసుకోవడం, రాబోయే ఎన్నికల్లో ఈ 58 నెలల పరిపాలన ఏ విధంగా ఉంది వారి నుంచి వివరణ కోరి వారి యొక్క ఆశీస్సులు ఇమ్మని రాబోయే 2024 ఎన్నికల్లో మరొకసారి అంటే ఏ విధంగా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నమ్మి ఓటేశారో 2024 ఎన్నికల్లో కూడా మరొకసారి మీ అందరూ కూడా ఆశీర్వదించని వారు కోరడం జరుగుతుంది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధి జయహో బీసీ బహిరంగ సభ తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు జిత్తుగా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గ పరిధి జయహో బేసి బహిరంగ సభ తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ బేసి సెల్ అధ్యక్షుడు జిత్తుగ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దాట్ల సుబ్బరాజు, పేతాని బాలకృష్ణ, చెల్లి వివేకానంద, నాగిడి నాగేశ్వరరావు, మందల గంగసూర్యనారాయణ, టేకుముడి లక్ష్మణరావు, దూలిపూడి వెంకటరమణ, బాబీ, పొన్నమండ రామలక్ష్మి, గుత్తుల సాయిలు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను అనగదొక్కిందని, ఉన్న సంక్షేమ పథకాలను తొలగించిందని, 56 బీసీ కార్పొరేషన్ పదవులను ఇచ్చి వారిని గాలికి వదిలేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, వాడ్రేవి వీరబాబు, గంజ సూరిబాబు, జక్కల ప్రసాద్ బాబు, కట్టా త్రిమూర్తులు, వాకపల్లి చిరంజీవి, రోళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ జోహార్. మరి వేదిక మీదకి కోరుతా ఉన్నాం. అలాగే పార్లమెంట్ అధికార ప్రతినిధి టేకుముళ్ళ సత్యపాల సాధికార డైరెక్టర్ పార్లమెంట్ పిల్లి సత్యబాబు గారిని వేదిక అలంకరించారు. ప్రధాన కార్యదర్శి ఎంపీడీసీ నేలపల్లి సర్పంచ్ గారు వారిని కూడా వేదిక అలంకరించారు. సర్పంచ్ చొల్లంగపేట వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. గంజా పార్వతి ఎక్స్ సర్పంచ్ వారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. పితాని సత్యవతి ఎక్స్ ఎంపీటీసీ వారిని కూడా వేదిక రామకృష్ణ గారిని ఆయన కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. సంగారి కామేశ్వర గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. లంకే నోకరాజు గారు ఆయన కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. కామాడి మాధవరాజు గారు ఆయన కూడా స్టేజ్ గారు అప్పన్న ఆయన కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. మల్లారి గోవరాజు కాజా సింహబాబు గారు ఆయన కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కృపేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కవల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, స్థానిక నాయకులు వేగేసిన భాస్కరరాజు, సాగి బాబ్జీరాజు, వేగేసిన శ్రీనురాజు, పి కృష్ణ, మోపూరి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, ఇంజరం టీడీపీ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పళ్ల రసాలు, అభిషేక ద్రవ్యాలతో పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తి శ్రద్ధలతో హోమం తదితర పూజలను 5 అర్చక బ్రహ్మలు శాస్త్ర సంయుక్తంగా నిర్వహించారు. ముందుగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్ణ కుంభంతో సుబ్బరాజుకి ఘన స్వాగతం పలికారు. ఇంజరం గ్రామంలో పలు ఆలయాలను సుబ్రహ్మణ్యరాజు దర్శించి పూజలు చేశారు. అలాగే స్థానిక నాయకులతో కలిసి భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నువ్వు కనిపించట్లే. బాబు బయట పంపించేవయ్యా, బయట పంపించి బయట పంపించాలి. 3 బయట పంపించి
विद्यं भद्रते जठरे देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च ध्रुवन्ते राजा वर्णो ध्रुवन्ते సరే సార్ అలా పట్టుకోండి ఎలా చూడు సార్ రేపు సర్పంచ్ చేద్దాం वस्त्रयुक्तं समर्पयामि ज्येष्ठायनते वस्त्रं समर्पयामि वस्त्रं समर्पयामि समर्पयामि उपेश्वर स्वामी समर्पयामि स्वस्यायतनं महतो सन्ततकोशिलाभिस्तुलं मध्याकोशसन्निभौ तस्यान्ते सुषरकोशोक्ष्मन्दस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाक्षर्विश्वतोमुखः सोऽग्रन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिर्यो त्वं यज्ञस्तं वषट्कारस्तं बाबू बयట పంపించేవయ్యా దా బయట పంపించి సార్ సార్ ఇది అయిపోయింది బయట పంపించాలి మూడు బయట పంపించు हे कविंग वेनाम मनस्करस्म जयश्राज ब्रह्मणां ब्रह्मस्वराण श्रवणोधविस्वाहाय नमः गणानां त्वा गणपतिं नमामहे कविंग वेनाम मनस्करस्म जयश्राज ब्रह्मणां ब्रह्मस्वराण श्रवणोधविस्वाहाय ओम श्री ह्रीं श्रीं कमले कमलालये प्रदेशपतिगा श्री भेजे महात्मे नमः स्वाहा ओम श्री ह्रीं श्रीं कमले कमलालये प्रदेशपतिगा अग्निदोतम प्रणेमहे होतारं विश्वे धर्मस्य स्वाहा परिपूर्ण अनुग्रह कटाक्षिस्तु रक्षिकार्थस्तरेवाभ्यो नमः ఓకే ఓకే కట్ చేయండి సార్ కట్ చేయండి రైట్ కోసేస్తున్నారు సార్ సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే విశ్వం గారు హ్యాపీ బర్త్డే టు గారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ చాలా బాబా చాలా బాబా చాలండి పూర్వగురు చాలండి
ఒకసారి ఉండు ఒకసారి ఉండు ఐపోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఆధునిక కాలంలో వైజ్ఞానిక రంగంలో అవసరమైన పరిశోధన అంశాలపై అవగాహనను ప్రముఖ ఇస్రో శాస్త్రజ్ఞులు విష్ణువర్జల రామ్మూర్తి కల్పించారు. విద్యార్థులు ఈ దశ నుంచే శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచిని పెంపొందించుకొని భవిష్యత్తులో పరిశోధనా రంగాల్లో కృషి చేసి నూతన ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులను కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు రామ్మూర్తి గురించి మరియు వారు ఇస్రోలో చేసిన కృషిని తెలియజేశారు. తదనంతరం వారిని పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు గణేశ్వరరావు, పాపారావు, శాంతకుమార్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రేవు సౌరెడ్డి, గ్రామస్తులు నందుల ఈశ్వరరావు, ఉపాధ్యాయ సిబ్బంది ఆకుల వెంకటేశ్వరరావు, దాంగుడు బియ్యం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఈరోజు కార్యక్రమంలో యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః అంటే అర్థం చెబుతాను వినండి. ఎవరైతే ఆశిస్తూ మీరు చాలా మంది ముందు తరాలకు ఆదర్శప్రాయంగా మీ ఆశీర్వచన వెన్నుదన్నుగా ఉండాలని, మీ ప్రయాణంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అధిరోహించాలని, మీ భవిష్యత్ తరాల్లో ఎంతో మందికి విద్యార్థులకు మీరు ఇన్స్పిరేషనల్ గా స్ఫూర్తి ప్రదాతగా ఉండాలని పాఠశాల చైర్మన్ గారు వారు కూడా పాఠశాల సర్పంచ్ గారు అధ్యక్షులు వీరు ఉమామహేశ్వర్ రెడ్డి అంటే నీతి నిజాయితీ పేరు పొందాలని మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. వదిలేసానేమో అనుకుంటారు. ఎందుకు చదువుకోవాలి అంటే చదువుకుంటేనే ఇక్కడ పిలుస్తారు. చదువుకే ఉందా వాల్యూ, ఎడ్యుకేషన్కి ఒక్కడే ఉందా వాల్యూ. అంటే నువ్వు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళాలంటే సడన్గా వెళ్ళాలన్నా నీకు రెస్పెక్ట్, విపరీతమైన రెస్పెక్ట్ రావాలన్నా, సొసైటీలో మంచి వాల్యూ ఉండాలన్నా ఎడ్యుకేషన్. మీకు ఏదైనా స్కిల్ ఉండొచ్చు, ఒక డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా స్కిల్ ఉండొచ్చు. బట్ ఎడ్యుకేషన్ వల్ల సొసైటీలో ఫుల్ రెస్పెక్ట్ వస్తుంది. అండ్ మీరు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అంటే తిరిగేస్తే సరిపోదు, మీకంటూ ఒక గోల్ ఉండాలి. సో ఆ గోల్ గురించి డైలీ ఆలోచించాలి. సో ఈ లెవెల్ నుంచి అంటే మీకు ఈ స్టాండర్డ్స్ నుంచి ఏదైనా మీరు గోల్ సెట్ చేసుకున్నా దానికోసం ఏం చేస్తారని మీరు ఆలోచించుకోవాలి. సో మీకు అవి ఏవి గుర్తుండకపోవచ్చు. సో మీరు ఒక గోల్ సెట్ చేసుకుని దాన్ని రాసుకోవడం కానీ ఏదో ఒకటి చేయడం కానీ సెట్ చేసుకోండి. నేనైతే లేట్గానే రిలీజ్ అయ్యాను. గోల్ గురించి 12 మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు. అంటే అంతకు ముందు అంటే 2012, 2007లో 6th జాయిన్ అయ్యి ఉంటాడు కదా. ఆ టైంలో మనకు రాఘవరావు సార్ 6th, 7th క్లాసులకి అబ్బాయిలు చెప్పుకున్నారు. మన పెద్దవాళ్ళందరూ కూడా తర్వాత కాలంలో వచ్చిన వారే. అయితే మరి ఈ పాఠశాల అలాగే మరి ఉమామహేశ్వర్ రెడ్డి రికార్డు చూడడం జరిగింది. అబ్బాయి అప్పుడు 9.2 గ్రేడ్ పాయింట్స్తో పాస్ అయ్యాడు తక్క. అంటే అప్పుడు గ్రేడ్స్ ఉండేవి. గ్రేడ్స్ ఉన్నప్పుడు ఒక హిందీ ఒకటే B1 వచ్చింది, మిగతా అన్నీ కూడా A2, తెలుగు A2, ఇంగ్లీష్ A2, మ్యాథ్స్ A1, మరి సైన్స్ A1, సోషల్ A2, మొత్తం టోటల్గా 9.2 గ్రేడ్. అంటే ఈ రోజు మనం చెప్పుకునేది 10/10 అనమాట. ఈ 10/10 గ్రేడ్ ఆ రోజే మనకి 2012లోనే మన పాఠశాలకి మరి ఉమామహేశ్వర్ రెడ్డి సాధించి పెట్టాడు. తర్వాత అనంతరం కూడా అదే కష్టంతో మరి అదే కాబట్టి మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో మరి ఆయన చూడగలుగుతున్నాం. మనం మరి మనకు వచ్చినటువంటి గెస్ట్ అందరూ కూడా అబ్బాయితో పరిచయం ఉన్నవాళ్ళు. మరి కొన్ని విషయాలు తెలియజేస్తుందిగా కోరుతూ నెక్స్ట్ యానాం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించిన ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు
వివిధ సంఘాల ప్రతినిధులకు, యానాం ప్రజలకు యానాం ఎస్పీ రఘునాయకం కృతజ్ఞతలు తెలిపారు. యానాం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించిన ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, యానాం ప్రజలకు యానాం ఎస్పీ రఘునాయకం కృతజ్ఞతలు తెలిపారు. యానాం ఎస్పీగా 15 నెలలుగా పనిచేసిన తాను పుదుచ్చేరి బదిలీపై వెళుతున్న నేపథ్యంలో స్థానిక మీడియా ప్రతినిధితో మాట్లాడారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం, ఎస్ఐ షేరు నూకరాజు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ చేసినాను. నేను పుదుచ్చేరి యూటీ ప్రాంతంలో పాండిచేరి, కారైకాల్, మాహి, ఏనాం అన్ని చోట్ల పనిచేసినాను. ఇక్కడ ఏనాంలో పని చేసినది నాకు చాలా సంతోషం. ఏనాం ప్రజలు అందరూ ప్రేమగా శాంతియుతంగా ఉన్నారు. ఏనాం అందమైన శాంతియుతమైన మంచి ఊరు, నాకు బాగా నచ్చింది. ఏనంలో నా సర్వీస్లో ఏనం ప్రజలకు చట్టపరమైన పరిష్కరించినని నేను నమ్ముచున్నాను. అందుకు సహకరించిన ఏనం ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరికీ నా స్పెషల్ ధన్యవాదములు. ఇక్కడ అందరూ డిపార్ట్మెంట్ ప్రధాన అధికారులు మరియు ఏనం ప్రాంతీయ పరిపాలనా అధికారి రెస్పెక్టెడ్ మున్సామి గారికి ధన్యవాదములు, మా స్పెషల్ ధన్యవాదములు. నాకు సంకల్పించిన రెస్పెక్టెడ్ ఏనం ఎమ్మెల్యే గారికి, రెస్పెక్టెడ్ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నాతో పనిచేసిన ఏనం పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ మా ధన్యవాదాలు. మై స్పెషల్ థ్యాంక్స్, స్పెషల్ ధన్యవాదం టు మై ఆఫీస్ స్టాఫ్ కృష్ణ, దీపిక, అరుణ, మణికంఠ ఎల్లరికం స్పెషల్ థ్యాంక్స్. ఆల్ అపార్ట్ ఫ్రమ్ దిస్, పోలీస్ యాక్షన్లో తప్పును ఏలెత్తి చూపించిన మంచి పనిని అప్రిషియేట్ చేసి సపోర్ట్ చేసిన ఆల్ మీడియా పర్సన్స్, రిపోర్టర్స్ అందరికీ నా స్పెషల్ ధన్యవాదములు. ఈ ఏనం ప్రజలు అందరూ సంతోషంగా సుఖ శాంతులత ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. తిరిగి అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 25 స్కీములు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన రాజమహేంద్రవరం, వేమగిరిలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సీ నాయకులు దడాల బుజ్జిబాబు, జక్కల ప్రసాద్ బాబు, వెంటపల్లి చంద్రమౌళి, నల్లి బాలకృష్ణలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో దళిత సింహగర్జన సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 25 స్కీములు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న రాజమహేంద్రవరం, వేమగిరిలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆధ్వర్యంలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సీ నాయకులు దడాల బుజ్జిబాబు, జక్కల ప్రసాద్ బాబు, వెంటపల్లి చంద్రమౌళి, నల్లి బాలకృష్ణలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయిడి వేణుగోపాల్, మోర్తా భైరవమూర్తి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ మన దళితుల యొక్క అరాచకాలు, దళితుల యొక్క దాడుల మీద ఈ సమస్య పెట్టడం జరిగింది. 27 పథకాల స్కీములు రద్దు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమం చర్చిస్తారు. ఇది పార్టీకి సంబంధించింది కాదు, దళితుల యొక్క హక్కుల కోసం సంబంధించింది. తాళ్లరేవు మండలంలో ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా దళితులందరూ కూడా ఈ కార్యక్రమం 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వెళ్ళాలి. మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తాళ్లరేవు మండలంలో నా ప్రెసిడెంట్, నా పేరు చంద్రమౌళి. నేను ఇచ్చిన పిలిపిది. ఈ పిలిపిని మీరు అందరూ అర్థం చేసుకుని ప్రతి గ్రామం నుంచి కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలంలో మండల తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు జిత్తుగ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జయహో బీసీ బహిరంగ సభ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాలకృష్ణ, బీసీ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11, 12 వార్డులు పర్యటించిన పెళ్లి సూర్యప్రకాష్. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.